ఫ్రీజ్ అయిందా? ఏం కాలేదు సార్, వినపడుతుంది. లేదు గురునాథం గారిది ఆడియో వీడియో ఫ్రీజ్ అయింది. సరే పార్థసారథి రెడ్డి గారు, ఆయన వచ్చేలోపు మీకు ఒక ఇదేంటంటే, ఇప్పుడు చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే ఇక ఇది చరిత్రలో కలిసిపోయినట్టే ఈ పార్టీ. ఏది మావిగన్ మేనిఫెస్టో అని ఎప్పుడైతే అన్నాడో, ఇంకా ఆయన ఏదో కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నాడు అంటారే, అట్లా ఆయన కొమ్మని ఆయనే నరికేసుకున్నాడు, ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఆలోచించుకోవాల్సిందే ఇక అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక్కడ 3 రాజధానులని అప్పుడు 3 ప్రాంతాల వాళ్ళని మోసం చేసినట్టే కదా, ఇప్పుడు మావిగన్ అని ఎవరిని మోసం చేస్తున్నట్టు వైసీపీ భవిష్యత్తు మీకు ఎలా కనపడుతుంది? ఇది ఒక రాజకీయ పార్టీనే కాదు, తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని పుట్టినటువంటి పార్టీ. యావత్తు నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, ఈ అమరావతి రైతులకు సార్ పారాఫిస్టార్ దొంగలు, బందిపోట్లు, దోపిడీదారులు అమరావతి మీద పన్నారు. నువ్వు అమరావతి వద్దనుకున్నప్పుడు, మావిగన్ అన్నప్పుడు అమరావతితో నీకేం పనింది? వాళ్ళని పొట్టల మీద తన్ని, లాఠీలతో కొట్టి, వాళ్ళ మీద కేసులు పెట్టి తప్పు. అది రాజకీయ సమాధికి అయితేనే ఈ రాష్ట్రానికి సురక్షితం, లేకపోతే కాదు. చంద్రబాబు నాయుడు అనే మహానుభావుడే లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ సిటీనే లేదు. 2 నేలికలు ఉండే పాము కూడా చర్మాన్ని తన జీవిత కాలంలో ఒక్కసారే మార్చాది. ఇతను కేవలం 12 సంవత్సరాల కాల వ్యవధి కూడా కాకముందే 3 సార్లు మార్చాడు. ఎన్నిసార్లు మార్చాడో ఇప్పటికే. కాబట్టి ఈ పార్టీ సమాధి కావాల్సింది. ఇంకోటి నేను మీ ద్వారా యావత్ 5.5 కోటి మంది ప్రజాదైనికానికి తెలియజేసేది ఏమంటే, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే రెడ్లందరము యావత్తు అమరావతి రాజధాని నగరంగా ఉండాలా అని కోరుకుంటున్నాం. రెడ్ల ఎవరం కూడా వ్యతిరేకంగా లేం. రెడ్లల్లో కూడా చాలా మందిమి చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళం ఉండాం. జగన్ మా రెడ్డి కాదు. దయ ఉంచి మమ్మల్ని అతనితో కలపద్దు పొరపాటును కూడా. రెడ్డి అంటే హిందూ అవిభక్త. ఇది కొత్త వాదన వింటున్నాను నేను. జగన్ మా రెడ్డి కాదు, మమ్మల్ని కలపొద్దు అంటే ఎవరుగా మేమేం కలుపుతున్నామా? ఆయన జగన్మోహన్ రెడ్డి, సన్ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, గ్రాండ్ సన్ ఆఫ్ వైఎస్ రాజారెడ్డి. ఆయన మా రెడ్డి కాదు, మమ్మల్ని కలపొద్దు అని మీరు, నాకేం అర్థం కాలేదు. ఇది అతను చేసే చట్ట పనులని మాకు వర్తించవు సార్. పాముకు 2 నేలికలు ఉండే పాముకు ఒకసారి మారుస్తుంది. తొండ అపాయం వచ్చినప్పుడే మారుస్తుంది. ఒక అవిభక్త హిందూ కుటుంబంలో ఉండే హిందువుకు 2 కులాలు వస్తాయా? 2 మతాలు వస్తాయా? ఒకే మతం. కాబట్టి మావాడు కాదు. అతను చేసే పాపాలకు మేము రెడ్లకు ఎలాంటి బాధ్యత లేదు. మేము అవుట్ రైట్ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నగరం కావాలని మనస్ఫూర్తిగా సహస్రదా కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతమైన నాయకుడిగా అంగీకరిస్తున్నాం అని ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే నేను ఓసీ కన్వీనర్ గా ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించిన, ఒక 5-6 సంవత్సరాలు పనిచేసిన అందరికీ తెలుసు ఇతను మావాడు కాదు. మేము అంగీకరించాం. రాజధాని రైతులు కూడా మమ్మల్ని బ్లేమ్ చేసి రెడ్లేదో అందరూ వ్యతిరేకంగా ఉన్నారనేది పొరపాటు కూడా అనొద్దు. నేను ఒక విధేయుడైన తెలుగుదేశం పార్టీ సభ్యుని, ఒక విధేయుడైన భారతీయుని, ఒక రెడ్డి వంశంలో పుట్టినటువంటి వాడిని. అంతేగాని నాకు ఒక మతము, ఒక కులము 2 ఉండవు, ఒకటే. నేను హిందూ, ఇండియన్, కాపు. ఓకే సరే, ఇప్పుడు మతాల గురించి ఎందుకు గానీ, ఓకే అది ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది. రాజధాని పక్కన పెడితే పార్థసారథి రెడ్డి గారు, నేను అనేది ఈ మావిగన్ నా మేనిఫెస్టో అని జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ప్రకటన, అది ఆయన దాన్ని ఏమంటారు, ఎవరి నెత్తి మీద వాళ్లే హస్తం పెట్టుకుంటారు, ఏంటది భస్మాసుర హస్తం. అది ఆయననే